నేను మీ బిందు అండి ఫ్రమ్ బిందు జ్యువెలరీస్. ఇవాళ ఏంటంటే ఈ వీడియోలో పాతవి కొన్ని కొత్తగా డిఫరెంట్‌గా కస్టమర్స్ అడిగినవి కూడా కస్టమైజ్ చేసాము. అన్నీ చూపిస్తాను. లాస్ట్ వరకు స్కిప్ కాకుండా చూడండి. యాక్చువల్లీ ఇదేంటంటే కొత్తగా తయారు చేసింది. ఒక కస్టమర్ ఇలా తను ఇందులో ఒక లాకెట్ ఇలా ఉంది అనమాట. ఎక్కడో చూసి ఆన్‌లైన్‌లో తీసుకొచ్చారు. బట్ ఇందులో ఏంటంటే రెడ్ ముత్యాలు ఉన్నాయన్నమాట. రెడ్ ముత్యాలు. అలాగే ఏమన్నారంటే ఆ రెడ్ ముత్యాల బదులు మొత్తం వైట్ ముత్యాలు అంతా నాకు వైట్ కాంబినేషన్‌లోనే కావాలన్నారు. సేమ్ యాజ్ ఇట్ ఈజే చేసాం. బట్ వైట్ కాంబినేషన్. కమ్మలు కూడా ఇవి కిందవి సింపుల్‌గా స్టడ్ లాగే కావాలన్నారు. అందుకని ఇలా చేసి ఇచ్చామనమాట. ఇది ఇప్పుడు కొత్తగా చేసిందే. చాలా లైట్ వెయిట్‌లో వచ్చింది. కమ్మలు ఇవంతా కలిపి 8 గ్రామ్స్ బిలోనే ఉన్నాయి. 7-8 గ్రామ్స్ బిలోనే ఉన్నాయన్నమాట. పాతవి ఇప్పుడు ఇట్లా ఏంటంటే కొత్తగా తను కావాలన్నారు. అలా చేసిచ్చాము. ఏంటంటే కస్టమైజేషన్ చేసుకోవచ్చు. ఇలా తీసుకొచ్చినా సరే ఏదైనా ఒకటి చూసి ఇక్కడ నల్లపూసలు పాత మోడల్ ఉన్నాయి. అవే కావాలన్నారు. అందుకని అవే నల్లపూసలు పాత మోడల్ వేసాం. మరి అంత పెద్దవి కాకుండా చిన్నవి వేసామనమాట. ఇది ఫోటోకి ఎంబోస్ ఉంది కాబట్టి పెద్దగా కనపడుతున్నాయి. ఇవి కూడా నల్లపూసలు పాత మోడల్ అడిగారు. అవే వేసాము. బంచెస్ దీంట్లో ఎలా ఉందో అలాగే కావాలన్నారు. అలాగే చేసి ఇచ్చామనమాట. ఇంకా హుక్ వేయలేదు. హుక్ వేసాక ఇది అడ్జస్ట్ చేశాక ఒక ఫోటో పెడతా చూడండి. ఇప్పుడు ఇది సెట్ లాగా చేసాం. సెట్ మొత్తము 7-8 గ్రామ్స్ లోపే ఉంది. మీకు కూడా ఎవరికైనా కావాలి అంటే ఇలాంటివి కాంటాక్ట్ చేస్తే చెప్తాం. కస్టమైజేషన్ చేసుకోవచ్చు. మీకు ఎక్కడైనా ఆన్లైన్లో చూసినా సరే లేదు మా దగ్గర ఇట్లా తీసుకొచ్చేది ఉన్నాయి చూసుకొని కావాలన్నా లైట్ వెయిట్ ఉన్నాయి ఇలాంటి వేరే లాకెట్స్ అవి కూడా చూసి కావాలన్నా సరే చేసిస్తాం. ఇది యాక్చువల్లీ ఏంటంటే కొత్తగా స్టోన్స్తో చేసిందనమాట. ఇవేంటంటే పాత స్టోన్స్ వాళ్ళవి దేంట్లో తీశారు. కొన్ని రింగ్లో తీసేసింది. అలా తీసేసినవి ఇవన్నీ కొన్ని పాతవి ఏదో ఎప్పుడెప్పటి నుంచో పెట్టుకున్న స్టోన్స్ మిగిలిపోయిన స్టోన్స్ అన్నీ ఉంటే తీసుకొచ్చారు. అవి ఎలా సెట్ చేయొచ్చో అలా చూసుకొని కొత్తగా వైట్ స్టోన్స్ ఒకటే నేను యాడ్ చేశాను. మరీ రెడ్ గ్రీన్ అంటే డల్గా ఉంటాయి కాబట్టి చేసుకొని సింపుల్గా ఇలా లాకెట్ లాగా చేసి ఇచ్చాము. ఎప్పుడెప్పుడు ఉన్న స్టోన్స్ తన దగ్గర ఉన్న కలెక్షన్ అన్నీ చేసుకొని వైట్ ఒకటి యాడ్ చేసేసి సింపుల్గా లాకెట్ లాగా చేసి తన దగ్గర ఏంటంటే రెడ్ గ్రీనే ఉన్నాయి. అందుకని చెప్పి వైట్ వేసేసాం కాబట్టి ఇప్పుడు మల్టీ కలర్ రెడ్ గ్రీన్ అన్నీ కలిపి ఇలా ముత్యాలన్నీ వేసి చేసి ఇచ్చాం. ఇలా దీనికి వేసుకోవచ్చు, లేదు వాళ్ళ దగ్గర ఉన్న చైన్స్కి వేసుకోవచ్చు, మన ఇష్టం. పాత నల్లపూసలు కావాలంటే నల్లపూసలకి వేసుకోవచ్చు. అలా వార్డెన్ స్టోన్స్ కూడా ఇవన్నీ ఏంటంటే లైట్ వెయిట్లో చేసింది. అలా వార్డెన్ స్టోన్స్ కూడా ఏదైనా ఉన్నాయంటే తీసుకొచ్చారంటే డిఫరెంట్గా చేసిస్తాం. ఇలాగే చేయాలని లేదు, ఇంకా చాలా మోడల్స్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఉన్న స్టోన్స్ని బట్టి వీళ్ళు ఏంటంటే ఇన్నే స్టోన్స్ ఉన్నాయి. ఒక 2 స్టోన్స్ ఏదో మిగిలినాయి. ఆ ఉన్న స్టోన్స్ని బట్టి నేను ఇలా సెట్ చేసుకున్నాం అనమాట. షేపు అవి వాటిని బట్టి మీ దగ్గర కూడా ఉన్నవి ఇలాంటి పాత స్టోన్స్ ఏదైనా ఉంటే తీసుకొస్తే లైట్ వెయిట్లో కస్టమైజ్ చేసుకుని చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఇది కూడా ఏంటంటే కస్టమర్ది ప్లెయిన్ నెక్లెస్ ఉంది అనమాట. ఆ ప్లెయిన్ నెక్లెస్కి ఏం చేసామంటే రింగ్స్ పెట్టేసుకొని రూబీస్ పెట్టించేసాం. వీడియోస్ చూసి 2-3 తీసుకొచ్చారు. వీటికి రూబీస్ పెట్టించేసాం అనమాట. బ్యాక్ చైన్కి ఏంటంటే ఎస్ హుక్ వేసేసుకొని వేసుకుంటా అన్నారు. ఫిష్ హుక్స్ వేసుకోవచ్చు. 2-3 ఆప్షన్స్ ఉంటాయి. ఆ బ్యాక్ చైన్ చేసిస్తా అన్నాను. దానికి చిన్న ఎస్ హుక్స్ ఇచ్చేసి బ్యాక్ చైన్ చేసిస్తాను, వాడుకుంటారు. ఇలాగే ఇదేంటంటే సింపుల్గా ఉంది. మరీ పెట్టుకుంటే కనిపించటం లేదు, పాత మోడల్ కాబట్టి. కొంచెం ఇప్పుడు బీట్స్ ఫ్యాషన్ కాబట్టి బీట్స్ వేసిమన్నారు. నా వీడియో చూసి ఫిక్స్ అయిపోయి వచ్చారు. నాకు రూబీ బీట్సే కావాలి దీనికని. అందుకని ఇలా ముత్యం రూబీ బీట్స్ చేసి ఇచ్చాం. కస్టమర్ ఏంటంటే ప్లెయిన్ కాబట్టి మనం కస్టమర్ చాయిస్ అయినా చేసుకోవచ్చు, లేదా కలర్స్ మన ఇష్టం. చాలా కలర్స్ వేసుకోవచ్చు. ప్లెయిన్ గోల్డ్ కాబట్టి కస్టమర్ చాయిస్ని బట్టి డిఫరెంట్ కలర్స్ వాడుకోవచ్చు. యాక్చువల్లీ ఇదేంటంటే ఒక స్టెప్ చైన్ తీసుకొచ్చారు. కానీ స్టెప్ చైన్లో 2 చేసాము. ఒకటి స్టెప్ చైన్కి సైడ్ లాకెట్స్ ఇచ్చాను. ఆ ఫోటో కూడా దీంట్లో పెడతా చూడండి. పాత స్టెప్ చైన్ కూడా పెడతాను. ఆ మిగిలిపోయిన దాంట్లో ఏం చేసామంటే ఆ చైన్స్ తీసేసుకొని తను ఏంటంటే నేను 3 డిఫరెంట్ చేసిస్తాను సపరేట్గా 3 లైన్స్వి డిఫరెంట్ కలర్స్తో 3 చేస్తా అంటే వద్దండి, ఒకటేగా సింపుల్గా నాకు పెద్దగా అయినా సరే 3 లైన్స్కి కలిపేసి బ్లూ వైట్తో చేయండి అన్నారు. అందుకని బ్లూ వైట్ చేశాను. ఇదేంటంటే యాక్చువల్లీ ఇంకొక స్టెప్ చైన్ 5 లైన్స్ చేశాక మిగిలిపోయింది. వాళ్ళ పాత చైన్ కూడా 5 లైన్సే. బట్ అదేంటంటే షార్ట్ ఉంది. నేను సైడ్ లాకెట్స్ పెద్దవి పెట్టేసి ఆ మిగిలిపోయిన చైన్స్ అన్ని తీసి ఇది ఇంకా సెట్ చేస్తున్నాను. ఆ మిగిలిపోయిన చైన్స్ అంతా తీసేసి ఆ చైన్స్తో ఏంటంటే ఇప్పుడు ఇలా ఒక సెట్ చేసి ఇచ్చేసాను. బ్యాక్ సైడ్ ఇలా హుక్ ఇచ్చాను. ఇంక ఇది అవుతుంది. బ్యాక్ సైడ్ ఇలా ఒక హుక్ ఇచ్చేసాను అనమాట. ఇప్పుడు ఇది ఏంటంటే 3 లైన్స్ చేసాం. 3 లైన్స్ కాకుండా 3 డిఫరెంట్ లైన్స్ కూడా చేసుకోవచ్చు. ఒక్కొక్క కలర్ చేసుకోవచ్చు అనమాట. డిఫరెంట్ తులిప్స్ వేసుకోవచ్చు, రెడ్ గ్రీన్ సపరేట్ చేసుకోవచ్చు, మల్టీ కలర్ చేసుకోవచ్చు. కాదండి అలా వద్దు, నాకు 3 డిఫరెంట్ ఒకటే పెద్దది కావాలని ఇలా చేసిస్తాం. మిగిలిపోయిన చైన్ ముక్కల్లోవే మొత్తం ఇచ్చేసింది అనమాట. మిగిలిపోయిన ఇంకా ఏదో కొంచెం చిన్న గోల్డ్ పీసెస్ ఉంటే వాడేసుకున్నాను. దీనికి సైడ్ లాకెట్లు అవి ఇవి వేసుకొని చేసేసాను. మీ దగ్గర కూడా ఇలాంటివి ఏదైనా ఉంటే తీసుకొస్తే ఒక దాంట్లో 2-3 రకాలు చేసుకోవచ్చు. ఇది కూడా యాక్చువల్ ఏంటంటే కస్టమర్ అంతకుముందు చిన్న గోల్డ్ బిల్లలు ఉన్నాయి. ఇక్కడ లెంగ్దీగా నల్లపూసలు ఉండి అక్కడొకటి ఒక గోల్డ్ బిల్ల లెంగ్దీగా నల్లపూసలు అలా ఉన్నాయి. దీన్ని బ్రేక్ చేసుకొని నవరత్న చేసి ఇచ్చామన్నమాట. ఇది లెంగ్త్ చాలా ఉంది. తనది పెద్దది లెంగ్త్ 30 ఇంచెస్ ఉంది. లెంగ్త్ ఎక్కువ ఉంది అనమాట. అంతకుముందు కూడా ఇప్పుడు లెంగ్త్ అలాగే ఉంది. ఆ బిల్లలు తీసేసిన ప్లేస్లో ఇప్పుడు ఇది పెట్టేసి లాకెట్లో కూడా ఏం చేసామంటే
ఇది ఇంకా పాలిష్ అయ్యాక ఫోటో పెడితే తన నల్ల పూసలు ఉన్నాయి. దాంతోపాటు కొంచెం నవరత్న ఒకటి యాడ్ చేసామన్నమాట. నవరత్న యాడ్ చేయడం వల్ల ఏంటంటే కొంచెం కనపడుతుంది కాబట్టి నవరత్న యాడ్ చేసాము. ఇట్లా నవరత్న చేసేసుకొని మనం ఇలా సింపుల్గా ఉన్నదాన్ని ఇంకేం లేదు, అక్కడక్కడ నవరత్న యాడ్ చేశాను, కింద కూడా నవరత్న యాడ్ చేశాను. ఇలాంటివి ఏదైనా ఉంటే తీసుకొచ్చారంటే చేసుకోవచ్చు. లెంగ్త్ కూడా పెరిగింది, తనకి బాగా లెంగ్తీగానే కావాలన్నారు. లాకెట్ కూడా మరీ పైనంతా నవరత్న ఇచ్చి ఇక్కడ పాత నల్లపూసలతో బాగోదని కొంచెం నవరత్నాలతో పాటు ఇక్కడ కింద నల్లపూసలు వాళ్ళ ఉన్నాయి కూడా ఉంచేసి నేను చేసుకున్నాను. మీకు కూడా ఎవరికైనా ఇట్లాంటివి కావాలంటే కాంటాక్ట్ చేయండి, చేసిస్తాను. ఇది యాక్చువల్లీ ఏంటంటే వాళ్ళ దగ్గర పాత లాకెట్ ఉట్టి పగడాలు ఉన్నాయి, ఇలా ముత్యాల గొలుసు ఉంది. ఇది ఇంకా కట్ చేసేసి ఇప్పుడు అది లేజర్లో పెట్టించి మళ్ళీ అల్లుతున్నాము. ఇలా ముత్యాలు ఉన్నాయి, ఈ లాకెట్ వేసి ఉంది. అప్పుడు డల్గా ఉంది. ఈ లాకెట్ ఏమైందంటే ఉట్టి పగడాలు ఉంటే బాగా డల్గా ఉంటాయి, మ్యాచ్ అవ్వాలి. కింద పాట అంతా కూరలు ఉంది, పై పాట ముత్యాలు ఉన్నాయి. అలా కాకుండా ఇప్పుడు అంతా కలిసిపోవాలని చెప్పి ఇలా రింగ్స్ ఇచ్చేసుకొని 15 ముత్యాలు వైట్ కలర్, ఇది వైట్ ఉన్నాయి కాబట్టి వైట్ ఇచ్చాను, లేదా లైట్ గోల్డ్ ఉంటే లైట్ గోల్డ్ ఇస్తాము. వైట్ ఉన్నాయి కాబట్టి క్రీమ్ కలర్ ఇప్పుడు ఇంకా గుచ్చాలి. ఇది గుచ్చాక నేను ఒక ఫోటో పెడతా చూడండి. హుక్ కూడా వాళ్ళదే పాతది, ఇది కూడా వాళ్ళదే పాతది, కానీ కట్ చేసి తీసేసి ఆ లేజర్లో పెట్టించేసుకుని లాకెట్ వరకు పాలిష్ చేయించేసి మళ్ళీ ఇప్పుడు గుచ్చిస్తున్నాను. అలా సింపుల్గా, దీనికి పెద్దగా చేసింది ఏం లేదు, జస్ట్ కింద రింగులు పెట్టేసుకొని ముత్యాలు పెట్టేసాం వైట్ కలరు. ఇప్పుడు మొత్తం కోఆర్డినేషన్తో కలిసిపోయింది. లేదంటే కింద పగడాల పాట డల్గా కింద ఉంది, పైన ఉట్టి ముత్యాలే కనపడుతున్నాయి. అంతకుముందు చాలా తీసుకొచ్చారు, వాటిల్లో ఏంటంటే నాకు చూడగానే ఇది బాగా డల్గా అనిపించింది. అందుకని ఇలా ముత్యాలు వేసుకోండి బాగుంటుంది అని చెప్తే, అది లేకపోతే కరిగిచ్చేద్దామంటే వద్దండి ముత్యాలు వేసుకొని బాగుంటుంది అని చెప్పి ఇలా ముత్యాలు వేయించుకున్నారు. అలా తీసుకొస్తేనే ఏమైనా చిన్న చిన్నవి ఉంటే కరెక్షన్ చేసుకోవచ్చు. మీకు ఎవరికైనా నా కంటెంట్ నచ్చినట్లయితే, నేను పాతవి కొత్తవి చేస్తున్న వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీ అందరి దాకా వస్తాయండి. థ్యాంక్ యూ.